జొన్నలతో మంచి రుచిగా ఆరోగ్యానికి మేలు చేసే లడ్డు రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ విధంగా ఒక్కసారి జొన్న లడ్డు తిన్నారంటే నెక్స్ట్ టైం మీరెప్పుడు చేసినా ఇదే విధంగా చేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. ఓ టైంలోనే ఈ టేస్టీ లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈజీ మెథడ్‌లో కమ్మని జొన్న లడ్డులు చేయాలనుకుంటే ఈ టెక్నిక్‌తో ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను జొన్న పిండితో కాకుండా జొన్నలతో లడ్డు చేసే మెథడ్‌ని చూపిస్తున్నానండి. ఈ మెథడ్‌తో ఈ జొన్న లడ్డూలను మరింత టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. మీకు మరొక వీడియోలో జొన్న పిండితో చేసే మెథడ్‌ని చెప్తానండి. ముందుగా ఇలా తీసుకున్న జొన్నలను పేలాల్లా పాప్ చేసి తీసుకోవడానికి కొంచెం అడుగు భాగం మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ప్రతిసారి ఒక 2-3 టేబుల్ స్పూన్ల చొప్పున ఇలా జొన్నల్ని తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అలాగే ఇలా పాప్ చేసేటప్పుడు స్టార్టింగ్ మంటను హై ఫ్లేమ్‌లోనే పెట్టి ఇలా కలుపుతూ పాప్ చేయండి. మరి ఫ్లేమ్ ఎక్కువగా అనిపిస్తే మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఇలా మనం కలుపుతూ 1-2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవి చక్కగా వేడి లైట్‌గా ఇలా పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా పాప్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఇవి ఎగిరి బయటపడకుండా ఉండడానికి ఇలా కవర్ చేసి పాప్ చేయండి. ఇలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ పాప్ చేయండి. దీంతో మనకు జొన్నలు మాడిపోకుండా అన్ని జొన్నలు ఈవెన్‌గా పాప్ అవుతాయి. ఇలా మనం జొన్నలను ముందుగా పాప్ చేసి లడ్డు చేయడం వలన ఈ లడ్డూలు ఎక్స్‌ట్రా రుచిగా వస్తాయి. సో ఇలా అన్ని చక్కగా పాప్ అయ్యాక ప్లేట్‌లోకి తీసుకొని ఇలాగే మిగిలిన జొన్నల్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పాప్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు అంటే 200 గ్రామ్స్ వరకు జొన్నల్ని పాప్ చేసి తీసుకున్నాను. అలాగే ఇలా మనం జొన్నలను పేలాల్లా చేసేటప్పుడు 90% పాప్ అవుతాయండి. మిగిలిన 10% అలాగే ఉండిపోతాయి. అలా ఉన్నా ఏం కాదు, మీరు కంగారు పడకండి. సో ఇలా పాప్ చేసిన ఈ జొన్న పేలాలు పూర్తిగా చల్లారేంత వరకు ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇవి కంప్లీట్‌గా చల్లారిపోయాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేయడం వీలవుతుందో అంత మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా లైట్‌గా బరకనేది తెలుస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని రెడీగా పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇందులోకి ఒక పావు కప్పు బాదం పప్పు పలుకుల్ని, మరో పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే పావు కప్పు పుట్నాల పప్పును తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఈ లడ్డూలను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం డ్రై నట్స్‌ని తీసుకున్నాను. మీరు డ్రై నట్స్‌కి బదులుగా వాడాలనుకుంటే వీటికి బదులుగా ఒక అరకప్పు నువ్వులను, అరకప్పు పల్లీలనైనా తీసుకోవచ్చు. సో ఇవి ఇలా బాగా వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచేయండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన జొన్న పిండిని కప్పు కొలతతో కొలుచుకుంటూ తీసుకుందాం. మనం తీసుకున్న 1 కప్పు జొన్నలకి 2 కప్పుల వరకు జొన్న పిండి అనేది వచ్చింది. ఇలా మొత్తం జొన్న పిండిని తీసుకున్నాక దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి మళ్ళీ 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ముద్దలు కట్టినట్టుగా అనిపిస్తే దీన్ని ఇలా స్పూన్‌తో నొక్కుతూ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఇది తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఆల్రెడీ మనం జొన్నలను పేలాల్లా చేసి తీసుకున్నాం కాబట్టి ఈ పిండి అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసిన దీన్ని మళ్ళీ ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి స్వీట్‌కి సరిపడా బెల్లం వచ్చేసి 1 కప్పు పైన పావు కప్పు బెల్లం తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి ఈ స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా తీసుకున్న బెల్లం పిండిలో అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇలా కలిపిన దీన్ని మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి మళ్ళీ ప్లేట్‌లోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి గ్రైండ్ చేసి పెట్టిన డ్రై నట్స్‌ని, పుట్నాల పప్పుని తీసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. కాస్త బరకగా గ్రైండ్ చేసామంటే తినేటప్పుడు ఆ పలుకులు తలుకుతూ మంచి రుచిగా అనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని కూడా మళ్ళీ జొన్న పిండిలోకి తీసుకొని ఒకసారి బాగా కలపండి. మీరు కావాలంటే ఇలా అంతా కలిసేలా కలిపాక కొంచెం ఈ పిండిని టేస్ట్ చేసి స్వీట్ సరిపోయిందో లేదో చూడొచ్చు. ఇలా నేను చాలా సార్లు చేశాను కాబట్టి స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపి లడ్డూలా చుట్టి తీసుకోవడమే. మళ్ళీ ఎక్స్‌ట్రాగా నెయ్యి వేయకపోయినా ఈ లడ్డూలు చక్కగా ముద్దగడుతూ లడ్డూలా చుట్టడానికి వీలుగా వస్తుంది. మీరు తక్కువ నెయ్యితో చేయాలనుకుంటే ఎక్స్‌ట్రా నెయ్యి అవసరం లేదండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ లడ్డూలా చుట్టి తీసుకోవడమే.
అంటే పిల్లలకి కొంచెం నెయ్యి వేసి పెడితే మెదడుకి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఇలా పైనుండి నెయ్యి వేసి చేసి పెట్టండి. అలాగే ఇక్కడ నేను ఆవు నెయ్యితో చేస్తున్నాను కాబట్టి ఆరోగ్యానికి మరింత మంచిది. చూడండి, ఎక్స్‌ట్రాగా నెయ్యి వేసి చేసినవి ఇలా కొంచెం ముదురు రంగులో వచ్చాయి. అదే నెయ్యి వేయకుండా అలాగే చుట్టి తీసుకున్నవి కొంచెం పొడిగా లేత రంగులో వచ్చాయి. ఈ 2 కూడా మంచి రుచిగా, సాఫ్ట్‌గా ఉంటాయి. మీరు తక్కువ నెయ్యితో చేయాలనుకుంటే ముందు చెప్పిన మెథడ్‌లో ఫాలో అవ్వండి. లేదా కొంచెం నెయ్యి ఇష్టపడేవారు నెయ్యిని వేసుకుంటూ సున్నుండలను ఎలా అయితే చుట్టి తీసుకుంటామో అచ్చం అదే విధంగా చుట్టి తీసుకోవడమే. సో సింపుల్ వేలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కమ్మని జొన్న లడ్డూలను ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఓసారి జొన్నలతో ఇలా లడ్డూను ట్రై చేసి చూడండి. 100కి 100% ఇష్టపడతారు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.